హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో నేను నా ఈవినింగ్ డిన్నర్ రొటీన్ని షేర్ చేస్తాను. దానికన్నా ముందు నేను అమెజాన్లో కొన్ని ఆర్గనైజర్స్ ఇంకా కడాయి ఇవేవి బుక్ చేసుకున్నాను. అవి నేను ఏవేవి బుక్ చేశానో మీతో ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో నేను బుక్ చేసిన ఫస్ట్ నాకు నచ్చిన ఆర్గనైజర్ ఏంటో తెలుసునండి. ఇది ఇది మీకు స్టాండ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది ప్లాట్ఫామ్ మీద కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఎక్కడ హోల్స్ చేయలేదండి, ప్లాట్ఫామ్ మీదే పెట్టాను. దీంట్లో మనం చాలా మట్టుగా 2 లేయర్స్ ఇచ్చారు. చాలా మట్టుగా మనకి టిష్యూస్ పెట్టుకునేది స్టాండ్ కానీ లేదా అయితే ఏమైనా ఆయిల్ కంటైనర్స్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవచ్చు. నాది కూడా కిచెన్ చిన్నదేనండి. ఆల్రెడీ నేను కిచెన్ టూర్లో మీతో షేర్ చేశాను కదా. సో ఇలాంటి ఆర్గనైజర్స్ నాకు కావాలని ఎప్పటి నుంచో అనిపించింది. సో నేను బుక్ చేసుకున్నాను. ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక డెఫినెట్గా అక్కడి నుంచి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. సో ఇంకొక ప్రోడక్ట్ అండి, మన కిచెన్ లో నాప్కిన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో దానికి నేనైతే సిలిండర్ మీద పెట్టేదాన్ని. సో అది హ్యాంగ్ చేసుకోవడానికి మనం ఈ ఆర్గనైజర్ యూస్ చేసుకోవచ్చు. ఇది ఇలాగ మనకి షెల్ఫ్స్ ఉంటాయి కదా కిచెన్ లోని, దాంట్లోకి ఇలాగ సెట్ చేసేస్తే ఇక్కడ నాప్కిన్ వేసుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది, చాలా బాగుంది కూడా, నాకైతే నచ్చింది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇఫ్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మనం నేను కడాయి, దోశ తవా, దోశ కడాయితో పాటు లిడ్ ఇచ్చారండి. ఈ 4 కాంబినేషన్లో కడాయి అవన్నీ కూడా తెప్పించుకున్నాను. ఇది కూడా అమెజాన్ నుంచే తెప్పించాను. సో ఇది ఎలా వచ్చిందంటే, ఫస్ట్ దోశ తవా అనమాట. దోశ తవా ఇది కూడా ఇండక్షన్ బేసేనండి. ఇది 26 సెంటీమీటర్స్, చూసారు కదా, గ్రానైట్ ఇది. సో ఇది బరువుగా కూడా ఉందండి, బాగుంది ఫినిషింగ్ కూడా. వీటన్నిటికీ కూడా ఒక లిడ్ ఇచ్చారు. సో హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, బాగుంది, గ్రిప్ ఉన్నది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇది కూడా ఇది కడాయి 26 సెంటీమీటర్సే, కానీ ఇది 2.7 లీటర్స్. సో ఇది కూడా బాగుంది, బరువుగా ఉంది, చెప్పాలంటే బాగుంది. ఇది కూడా ఇండక్షన్ మీద మనం యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 26 సెంటీమీటర్సే, కానీ ఇది 2 లీటర్స్ అండి. ఇది కూడా గ్రిప్ మనకి పట్టుకోవడానికి చాలా బాగుందండి, కొంచెం బరువుగా ఉంది. సో ఈ 3 కూడా మనకి ఇండక్షన్ మీద యూస్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చితే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకే, ఈరోజు నా డిన్నర్ రొటీన్ని మీతో షేర్ చేస్తానండి. యాక్చువల్గా ఇప్పుడైతే టైము 5:30 ఆ టైంలో అవుతూ ఉంటుంది. మేము ఆఫ్టర్నూనే చదివేసుకుంటామండి. బాబు ఎలాగైనా మధ్యాహ్నం పడుకోడు. సో నేను ఆఫ్టర్నూనే ఒక 2 అవర్స్ కూర్చోపెట్టి హోంవర్క్స్ కానీ లేదా చదువుకోవడానికి ఏమైనా ఉన్నా కూడా చదివించేస్తాను. సో ఇక్కడ మాకు వెదర్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు చాలా గాలి వేస్తూ ఉంటుంది, చూసారా క్లౌడ్స్ కూడా ఎలా ఉన్నాయో, మేఘాలు. సో ఎప్పుడు ఇలానే ఉంటుందండి. కొంచెం ఎండ ఉంటుంది ఆఫ్టర్నూన్ ఆ టైంలోని, కానీ చల్లటి గాలి కూడా వేస్తుంది. ఇంకేంటంటే మా బాల్కనీలో ట్రీస్ బాగా కనిపిస్తూ ఉంటాయండి. అది పార్కింగ్ స్లాట్లో వాళ్ళు వేసినవి, చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ కూడా కొంచెం చెట్లు అవన్నీ కూడా ఉంటాయి. సో బాగుంటుంది, గాలి కూడా చల్లగా బాగా వేస్తుంది మాకు. సో ఇంకా టీ టైం అయిపోయిందండి. ఈ టైంకి టీ చేసుకొని కొంచెం రిలాక్స్ అయిపోతాను. దాని తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడు నేను టీ తాగేస్తాను చేసేసుకొని, దెన్ మీకు నేనేమేం డిన్నర్లో చేశానో అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఈరోజు మనం పెసరపప్పుతో పప్పు చేసేసుకుందామండి. అది స్కిన్తో ఉన్నది, తొక్కతో ఉన్నది, బట్ అది స్ప్లిట్ పప్పు, అంటే ముక్కలుగా విడదీసింది, స్కిన్తో పాటు ఉంటుంది కదా, అది ఉన్నింది. సో దాంతో నేను చాలా సింపుల్గా చేసి చూపిస్తానండి. అది కూడా కుక్కర్లో
ఒకేసారి 2 పనులు అయిపోతుంది. సో దానికోసం ఫస్ట్ మనం పప్పును అంతటిని కూడా నేను బాగా కడిగేసి 1 అవర్ ముందే నానపెట్టేశానండి. నానపెట్టేసి మళ్ళీ ఇప్పుడేమో ఇంకొకసారి కడిగేసుకొని 2 టైమ్స్ స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో ఈ కుక్కర్లో ఏం చేద్దామంటే కొంచెం రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర. సో నూనె వేడిగా ఉంది కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఈ 2 ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లో కొంచెం ఇంగువ వేసేసుకుందాం. సో ఇంగువ వేసుకొని కూడా ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ దీంట్లో వెల్లుల్లిపాయలు మీకు ఎంత కావాలంటే అంత వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి. హెల్త్కి మంచిది, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది, ఫ్లేవర్ పడితే బాగుంటుంది. సో దానికోసం నేను వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. దీంట్లో ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్ కొంచెం కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసేసుకుందాం. ఇవన్నీ కూడా ఆనియన్తో పాటు ఆనియన్ కొంచెం కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకుందాం. దీంట్లో 2 స్మాల్ సైజ్ టమాటోస్ వేసుకున్నానండి. దానికోసం టమాటోస్ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. సో 2 స్మాల్ సైజ్ టమాటోస్ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అన్నీ మెత్తగానే అయిపోతాయండి. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. దీంట్లో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, మొత్తం అన్నిటినీ కూడా ఇక్కడే వేసేస్తాము. మళ్ళీ కుక్కర్ పప్పు ఉడికిపోయిన తర్వాత నేను ఏం సాల్ట్ వేయనండి. సో అంతటికి కూడా ఇక్కడే సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకుందాం. సో ఆనియన్ టమాటో అంతా కూడా ఫ్రై అయిపోయింది కదా. దీని తర్వాత మనం పెసరపప్పుని వాటర్ స్ట్రెయిన్ చేయడానికి పెట్టాం కదా, ఆ పప్పు అంతా కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. సో ఆనియన్ టమాటోతో పాటు ఇది బాగా కలిసిపోయినట్టుగా కలిపేసుకొని దీని తర్వాత మీరు నేను దీంట్లో అయితే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఏమీ వేయలేదండి ఫ్రై చేస్తున్నప్పుడు. కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు ఏవైనా వేసుకొని మీరు పప్పులో ఫ్రై చేసుకొని చేసుకోవచ్చు. నేనైతే కారం పొడి వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేస్తాను, లేదా పప్పుకు మీకు ఎంత కారం తగ్గట్టు అంత వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి కలిపేసుకొని పప్పు ఉడకడానికి మనకి ఎంత పప్పు ఉడకడానికి నీళ్ళు వేసుకుంటామో అంత వేసేసుకొని సో ఒక్కసారి కలిపేసుకొని దీని తర్వాత దీంట్లోని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి 3 విజిల్ వచ్చినంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఇదంతా కదా కలిపేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చినంత వరకు నేను వెయిట్ చేస్తాను. దాని తర్వాత కుక్కర్ చల్లగా అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసి సైడ్కి పెట్టేసుకుంటాను. చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా మంచిది. ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాతో తప్పకుండా షేర్ చేయండి. సో నెక్స్ట్ నేను దీనికి కాంబినేషన్లో ఈరోజు అంటికాయతో పాటు పొటాటో కూడా వేసి, బంగాళదుంపలు కూడా వేసి కోఫ్తా కర్రీ చేస్తానండి. చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ టేస్ట్ చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయలేదు అంటే డెఫినెట్గా ట్రై చేయండి. సో నా దగ్గర 3 అంటికాయలు ఉండాలి, 3 వేసేసాను నేను. నెక్స్ట్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను. 2 మీడియం సైజు పొటాటోస్ని మధ్యలోకి 2గా కట్ చేసేసుకొని అదే కుక్కర్లో వేసేసి వీటిని నేను 3 విజిల్ వచ్చినంత వరకు కుక్ చేసుకుంటాను. సో 3 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లగా అయిపోయిన తర్వాత తీసేసి మనం సైడ్కి పెట్టేసుకుందాం. వాటర్లో అలాగే ఉంచితే వాటర్ పీల్చేస్తుందండి, అది మనకి మళ్ళీ కోఫ్తా చేస్తున్నప్పుడు బాగుండదు. సో చల్లగా అయిపోయిన తర్వాత నేను వెంటనే తీసేసి స్కిన్ కూడా తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నానండి. నేను ఇది తీసినప్పుడు చాలా వేడిగా ఉంది, చూసారా పొగలు కూడా వస్తున్నాయి. సో ఇదంతా కూడా తీసేసి నేను స్కిన్ అంతా కూడా తీసేసుకొని పెట్టేసుకున్నాను ప్లేట్లో. సో దీని తర్వాత మీరు పొటాటో మ్యాషర్ ఉంటే కనుక, మనం పావ్ బాజీకి యూజ్ చేస్తాం కదా పొటాటో మ్యాష్ చేయడానికి, వెజిటబుల్స్ అన్నీ దాంతోటైనా చేసుకోవచ్చు. నేనైతే చేతితోటే మొత్తం అంతా కూడా మ్యాష్ చేసేసుకున్నాను. చూడండి, మనం చపాతీ పిండి కలుపుతాం కదా, అలాగా చక్కగా స్మూత్గా కలిపేసుకుందాం. దాని తర్వాత ఇక్కడ చిన్న సైజు ఆనియన్ అండి, దాన్ని చిన్నగా కట్ చేసుకుని, మీరు ఎంత చిన్నగా కట్ చేయగలిస్తే అంత చిన్నగా కట్ చేసేసి దీంట్లో వేసుకోండి. దాని తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం,
మనం కోఫ్తాల్కి తగ్గట్టుగానే ఇక్కడ మనం మసాలాలు యాడ్ చేసుకోవాలండి. గ్రేవీకి మనం గ్రేవీలో యాడ్ చేసుకుందాం. సో దీంట్లో 1 టీ స్పూన్ నేను ధనియా పొడి కూడా వేసుకున్నాను, కొంచెం ఆమ్చూరు, ఒక 1/2 టీ స్పూను, కొంచెం ఇంగువ, నెక్స్ట్ సాల్ట్. కోఫ్తాలకి తగ్గట్టే మాత్రమే ఇక్కడ సాల్ట్ వేసుకోండి. కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర, ఇవన్నిటిని వేసేసి మొత్తం చక్కగా కలిపేసుకుందాం. కలిపేసి మొత్తం అంతా కూడా మసాలా అంతా కూడా దాంతో మిక్స్ అయిపోవాలండి. కలిపేసుకొని దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. నేను ఆల్రెడీ దంచి పెట్టుకుని ఉంచుకున్నాను. వెల్లుల్లిపాయలు, అల్లం ఈ 2 కూడా దంచి పెట్టుకొని ఉంచుకున్నాను. సో దీంట్లో మనం పేస్ట్ని వేసేసుకుందాం. దంచి పెట్టుకున్నది వేసేసుకొని కలిపేసుకొని ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే స్కిప్ చేయొచ్చు, బట్ వెల్లుల్లిపాయలు తినే వాళ్ళు ఉంటే మాత్రం దాంట్లో వేసుకోండి, చాలా బాగుంటుంది. వేసుకొని కలిపేసుకుందాం. కలిపేసుకొని ఉండలు చేసేసుకోండి. చూడండి, గులాబ్ జామున్ మనకు ఉండలు చేస్తాం కదా, అలా ఉండలు చేసేసుకొని చక్కగా ప్లేట్లో పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. ఈ ఉండలు చేసే లోపల నేను అన్నిటినీ ఉండలు చేసేసి పెట్టేస్తాను. ఈ ఉండలు చేసే లోపల నేను కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి కూడా డీప్ ఫ్రైకి పెట్టేశాను. ఆయిల్ ఎప్పుడు కూడా చల్లగా ఉండకూడదండి, ఎందుకంటే మనం దీంట్లో బేసన్ అవన్నీ ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ మనం తీసుకున్న వెజిటబుల్స్ మాత్రమే మనం చేస్తున్నాం కాబట్టి కొంచెం నూనె వేడిగానే ఉండాలండి. నూనె వేడిగా ఉన్నప్పుడే, బాగా వేడిగా ఉన్నప్పుడే ఇవి వేయండి. నూనె చల్లగా ఉన్నప్పుడు వేయకండి, ఏంటంటే ఇవి పగిలిపోతుంది, అంటే విడివిడిగా అయిపోతుంది. సో బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసి మీరు డీప్ ఫ్రై చేసేసుకోండి. గులాబ్ జామున్కి చేసినప్పుడు వస్తుంది కదా కలరు, అంత కలర్ వచ్చినంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం. సో చూసారు కదా, ఈ కలర్ వచ్చినంత వరకు నేను అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని ఫస్ట్ ప్లేట్లో తీసేసి సైడ్కి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దాని తర్వాత మిగిలిన గ్రేవీ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో ఇది ఫస్ట్ మొత్తం అంతా వేసేసి డీప్ ఫ్రై చేసేసాను. నెక్స్ట్ సెకండ్ టైం వేసినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే గ్రేవీకి రెడీ చేస్తున్నాను అనమాట. ఇట్లో గ్రేవీకి థిక్నెస్ కోసం నేను 1 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకున్నానండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఓకే, సో దానికో ఇంకా ఆనియన్, టమాటో. నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, 3 మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. గ్రేవీ మనకి బాగా కావాలి కదా, అందుకని. సో 1 స్పూన్ కర్డ్, 1 స్పూన్ క్రీమ్. ఫ్రెష్ క్రీమ్ మనకి అవైలబులే కదా, అవైలబుల్గానే ఉంటుందండి. లేకపోతే మీరు ఫ్రెష్ క్రీమ్ తీసుకొని పెట్టుకుంటే పాల మీగడ తీసి సైడ్కి పెట్టుకుంటున్నారు అంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఆ క్రీము, ఆ కర్డ్ మిక్చర్లోనే నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ కూడా కలిపేసుకొని మొత్తం కర్డ్ మిక్చర్లోనే బాగా స్పూన్ తోటి కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకుంటాను. సో చూసారా, ఇలా అన్నిటినీ కూడా స్పూన్ తోటి 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ క్రీమ్లోని గ్రేవీకి కావాల్సిన మసాలాస్ కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచేసుకుంటాను. సో ఇవి కలిపే లోపల నా సెకండ్ టైం వేసిన డీప్ ఫ్రై కోఫ్తాలు కూడా డీప్ ఫ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ గ్రేవీకి రెడీ చేద్దాం. దానికోసం కడాయిలోని నేను ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ షాజీరా, మామూలు జీలకర్ర కూడా వేసుకోవచ్చు. షాజీరా వేసుకుంటే ఏంటి ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. సో జీలకర్ర కూడా ఫ్రై అయిపోతుంది కదా, దీని తర్వాత ఆనియన్స్ అవి వేసేసుకొని ఆనియన్ బాగా కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఈ స్టేజ్లో నేను జింజర్, గార్లిక్, అల్లం, వెల్లుల్లిపాయలు 2 దంచి ఉంచుకున్నాను. కొంచెం మనం కోఫ్తా ప్రిపేర్ చేసినప్పుడు వేసాము, మిగిలిందంతా కూడా నేను ఇక్కడే వేసేసుకొని కలిపేసుకుంటాను. సో ఇదేంటవుతుంది, ఆనియన్తో పాటు ఫ్రై అవుతుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి.
బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు నేను ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, నేను 3 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ టొమాటోస్ని ఇక్కడ వేసేసి ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసేసుకుంటాను. సో ఇది మనం టమాటోస్ వేసేసిన తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్, ఈ గ్రేవీకి సరిపోయినంత సాల్ట్ మాత్రమే వేసుకుంటున్నాం. ఓకేనా? సో ఈ సాల్ట్ వేసేసుకొని టమాటోస్ కూడా మూత పెట్టేసుకొని బాగా మెత్తగా అయినంత వరకు కూడా ఫ్రై చేసేసుకుందాం. సో నేను మూత పెట్టేసుకొని కుక్ చేసేసుకున్నానండి. టొమాటోస్ అన్నీ కూడా నేను ఇలా స్పాచులాతో కూడా కొంచెం నొక్కేసి కలిపేసుకున్నాను. చాలు మెత్తగా అయిపోయి టమాటోసు. సో ఈ స్టేజ్లో మనం మసాలాస్ అన్నీ వేసుకొని కలుపుకొని ఉంచుకున్నాం కదండి, క్రీమ్లోని కర్డ్లోని ఆ మిక్చర్ అంతా కూడా ఈ స్టేజ్లో మనం కడాయిలో వేసేసుకొని కలిపేసుకుందాం. సో మనం కర్డ్ వేసాం కాబట్టి మసాలాస్ వేసి కలిపేసుకున్నాం కాబట్టి యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. సో ఇది వేసిన తర్వాత మనం ఒక బాయిల్ వచ్చినంత వరకు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండాలి, లేదా పెరుగు విరిగిపోతుంది. అందుకని సో నేను మిక్స్చర్ చేసుకున్న మసాలాస్ తోటి మిక్స్ చేసుకున్నదంతా కూడా వేసేసాను. అదే కప్లో కొంచెం వాటర్ వేసి కూడా మొత్తం అంతా బౌల్లో ఉన్నదంతా కూడా తీసేసి నేను కలిపేసుకున్నాను. కలిపేసి ఆ వాటర్ అంతా కూడా దీంట్లో వేసేసి ఒక బాయిల్ వచ్చినంత వరకు కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటాను. బాయిల్ వచ్చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని కొంతసేపు కుక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాను కదా, మూత తీసి చెక్ చేసుకుంటే చూడండి చక్కగా ఆయిల్ మనకి మీద నుంచి కనిపిస్తున్నది, అంటే మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. సో ఈ స్టేజ్లో నేను కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈ స్టేజ్లో వేసుకొని కలిపేసుకుంటున్నాను. దీని తర్వాత మనకి గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మనం ఇంకొంచెం సేపు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సో కోఫ్తాస్ మనం గ్రేవీలో బాయిల్ అయిన తర్వాత వెంటనే వేయకూడదండి, మనం సర్వ్ చేసే ముందే వేసుకోవాలి. సో నేను వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు కుక్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని నేను ఇప్పుడు వెంటనే డిన్నర్ సర్వ్ చేసేస్తాను, నాదంతా అయిపోయింది కాబట్టి నేను కోఫ్తాస్ వేసేస్తున్నాను ఇప్పుడే. కానీ మీరు మాత్రం సర్వ్ చేసే ముందే ఒకసారి గ్రేవీ వేడి చేసుకొని కోఫ్తాస్ వేసుకోండి. నేను దీని కాంబినేషన్లో రైస్, రోటీ 2 చేశాను. మీరు 2 చేసుకున్నా పర్వాలేదండి, రోటీలోనైనా బాగుంటుంది లేదా రైస్లోనైనా బాగుంటుంది. నేను వెంటనే సర్వ్ చేసేస్తున్నాను కాబట్టి ఇప్పుడే కోఫ్తాస్ అన్నీ కూడా వేసేసాను అనమాట. వేసేసి నేను ఒక్క మిక్స్ ఇచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను, వెంటనే సర్వ్ చేసేస్తాను. లేదంటే ఏంటవుతుందంటే కోఫ్తా అంతా కూడా గ్రేవీలోని మెత్తగా అయిపోతుంది, అది మళ్ళీ బాగుండదు. సో మీరు సర్వ్ చేసే ముందు మాత్రమే కోఫ్తాస్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. సో ఈ రెసిపీస్ 2 ఎలా ఉన్నాయో తప్పకుండా నాతో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రెసిపీస్ నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ప్లీజ్ ట్రై చేయండి. ఓకే, బ్లాగ్ చూసారు కదండి. రెసిపీస్ కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాతో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయొచ్చు. ఓకే, నేను తెప్పించుకున్న ప్రోడక్ట్స్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు నచ్చితే కనుక డెఫినెట్ గా లింక్ లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. ఓకే, సో వ్లాగ్ నచ్చిన, రెసిపీస్ నచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.